హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే ఈ వీడియోలో మీకు ఒక వెజిటేబుల్ ఇంకా మీల్ మేకర్తో మేము ఎలా పులావ్ చేసామో అది మీకు చూపించేస్తాం. ఇక్కడైతే నేను కావాల్సినవన్నీ ముందుగానే కట్ చేసి పెట్టేసుకున్నాను. నెక్స్ట్ మనం మీల్ మేకర్ని కూడా నానబెట్టేసుకోవాలి. ఇది ఒక 5 to 10 minutes నానైతే సరిపోద్ది. నెక్స్ట్ ఇవి వచ్చేసి కావాల్సిన మసాలా దినుసులు అనమాట. నెక్స్ట్ ఒక గ్లాస్ రైస్ అయితే మేము ఇక్కడ నానబెట్టుకుంటున్నాము. ఇదైతే సైడ్ పెట్టేసుకొని నెక్స్ట్ మనం పులావ్ కావాల్సినవి చూసేద్దాం. ఇప్పుడైతే ఒక కుక్కర్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ ఇంకా ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాం టేస్ట్ కోసము. నెక్స్ట్ ఇందాక చూపించాను కదా, ఇవన్నీ వేసేసుకొని సన్నగా తరిగి పెట్టేసుకున్న ఎర్రగడ్డ ముక్కలు కూడా వేసేసుకొని కొంచెం వేగనిచ్చిన తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసుకోవాలి. అది కూడా కొంచెం వేగిన తర్వాత మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అవి ఏమైనా వేసుకోవచ్చు. మా దగ్గర అయితే ఇప్పుడు వరకు క్యారెట్ ఇంకా ఉల్లగడ్డ ఉన్నాయి కాబట్టి మేము అవి వేసేసుకుంటున్నాం. ఇప్పుడు కొంచెం అది వేగిన తర్వాత ఈ మీల్ మేకర్ అప్పటికే నానిపోయి ఉంటుంది కదా, దాన్ని పిండేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా టమాటాలు వేసి కొంచెం మగ్గనివ్వాలి. నెక్స్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని అల్లం తెల్లగడ్డ పేస్ట్ ఇక్కడ 2 స్పూన్లు వేసుకుంటున్నాము. అది బాగా కలిపేసుకోవాలి. నెక్స్ట్ సరిపడా కారం, ఒక స్పూన్ ధనియాల పొడి, ఇంకా కసూరి మేతి ఉంటే వేసుకోవచ్చు. ఇదంతా బాగా కలిసిన తర్వాత మీల్ మేకర్ కూడా వేసేసుకొని కలిపేసుకోండి. ఇప్పుడైతే ఒక గ్లాస్ బియ్యంకి 2 గ్లాసుల నీళ్ళలాగా పోసేసుకొని బాగా కలిపేసుకొని అది మరిగిన తర్వాత బియ్యం కూడా వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చేదాకా ఉంచితే మన మీల్ మేకర్ ఇంకా వెజిటేబుల్ పులావ్ రెడీ.